వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. టెట్ డిఎస్సి పరీక్షల్లో ఈ అంశం పైన తప్పనిసరిగా ఒక ప్రశ్న సంధించుటకు అవకాశం ఉంటుంది. సో వికాస నియమాల్లో మొదటగా ఒక వికాస నియమము, వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది, లేదా దీనినే వికాసం నిరంతరమైన ప్రక్రియ అంటాం. దీన్ని ఆంగ్ల పరిభాషలో ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటాం. మీకు వికాస నియమాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించుము అని ప్రశ్న సంధిస్తాడు. దేన్ని గుర్తించాలి? సరికాని దాన్ని గుర్తించాలి. అందులో మీకు ఒక ఆప్షన్ ఏమని ఇస్తాడు అంటే వికాసం అన్నది ఒక విచ్ఛిన్న ప్రక్రియ అని ఆప్షన్ ఇస్తాడు. మరి ఇక్కడ వికాసంను ఏమంటున్నాము? వికాసానికి ఉన్నటువంటి నియమం ఏంటి? వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది, అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ. అనగా ఇక్కడ వికాసం అవిచ్ఛిన్నంగా సాగడము అంటే అర్థం ఏంటి అని అంటే, ఎలిజబెత్ హర్లాగ్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞురాలు మొత్తం మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించారు. మొత్తం మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఈ వికాస దశలను మనం పరిశీలించినట్లయితే మొత్తము 10 వికాస దశలు కలవు. ఈ 10 వికాస దశలను పరిశీలించినట్లయితే జనన పూర్వ దశ అంటున్నాం. జనన పూర్వ దశ అంటే ప్రీ నేటల్ స్టేజ్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. జననానికి పూర్వం ఉన్నటువంటి దశ అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి దశ, జనన పూర్వ దశ. తర్వాత శిశువు జన్మిస్తాడు. జన్మించినటువంటి శిశువు అంటే శిశువు జన్మించిన తర్వాత మొట్టమొదటిగా ఉండేటువంటి దశ నియోనేటల్ స్టేజ్, నవజాత శిశు దశ. నవజాత శిశు దశ తర్వాత శైశవ దశ. శైశవ దశ, ఇన్ఫాన్సీ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. తర్వాత ఉన్నటువంటి దశను పూర్వ బాల్య దశ అంటాం, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. తర్వాత ఉన్నటువంటి దశ ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. తర్వాత యవ్వనారంభ దశ, దీన్ని ప్యూబర్టీ అంటాం ఆంగ్ల పరిభాషలో, యవ్వనారంభ దశ. కౌమార దశ, అడాల్సెన్స్ స్టేజ్, అడాల్సెన్స్ స్టేజ్. వయోజన దశ, అడల్ట్హుడ్, వయోజన దశ, అడల్ట్హుడ్. తర్వాత మిడిల్ స్టేజ్, మధ్యస్థ దశ. చివరగా వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్. సో ఈ విధంగా ఎలిజబెత్ హర్లాగ్ గారు మానవ జీవిత కాలాన్ని 10 వికాస దశలుగా వర్గీకరించారు. అంటే ఇక్కడ వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే అర్థం ఏమిటి అంటే, మానవ జీవితం అనేది జైగోట్ అనే ఒక సూక్ష్మ కణంతో ప్రారంభమవుతుంది. మానవ జీవితం దేనితో ప్రారంభమవుతుంది? జైగోట్ అనేటువంటి సూక్ష్మ కణం. ఈ జైగోట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే, స్త్రీ పురుష జీవుల మధ్య కలయిక అనేది జరిగినప్పుడు స్త్రీజీవి శరీరం నుండి విడుదల కాబడేటువంటి ఎగ్సెల్తో పురుషజీవి శరీరం నుండి విడుదల కాబడేటువంటి స్పెర్మ్ సెల్ కలిసిపోయినప్పుడు ఈ ఎగ్ సెల్, స్పెర్మ్ సెల్, ఈ రెండింటి కలయిక ద్వారా ఏర్పడేటువంటి నిర్మాణంను జైగోట్ లేదా సంయుక్త బీజం అంటాము. ఈ సంయుక్త బీజము 9 నెలల కాలం పాటు అనేక విభజనలు చెంది పిండంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ పిండము శిశువుగా జన్మించడం జరుగుతుంది. సో ఇలా ఈ జైగోట్ అనేది జనన పూర్వ దశ అంటే శిశువు జన్మించడానికి పూర్వం ఉన్నటువంటి దశ. సో ఈ జైగోటు మానవ జీవిత కాలము అనేది, మానవ జీవితము అనేది జైగోటుతో ప్రారంభమవుతుంది. ఈ జైగోటుతో ప్రారంభమైనటువంటి మానవ జీవితము, మానవుడు జన్మించి ఇన్ని దశల గుండా ప్రయాణిస్తూ చనిపోయేంత వరకు ప్రతి దశలోనూ వికాసం అనేది సంభవిస్తుంది. అంటే ఈ దశలో వికాసం జరుగుతుంది, ప్రతి దశలోనూ వికాసము అనేది తప్పనిసరిగా జరుగుతుంది అని తెలియజేసేటువంటి నియమమే వికాసం అవిచ్ఛిన్నమైన ప్రక్రియ అనేటువంటి నియమం. అది అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ప్రతి దశలోనూ ఏదో ఒక వికాసం అనేది తప్పనిసరిగా సంభవిస్తుంది. అంతేందుకు మానవుడు జన్మించడం కాదు, జైగోటు ప్రారంభమైన కాలం నాటి నుండి మానవుడు జన్మించి ఇన్ని దశల గుండా ప్రయాణిస్తూ చనిపోయేంత వరకు మన శరీరంలో ఉన్నటువంటి ఒక కణము 2గా విభజన చెందడం జరుగుతుంది. ఆ కణాల యొక్క విభజన ద్వారా మన శరీరంలో ఏదో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు అనేది సంభవిస్తూనే ఉంటుంది. ప్రతి దశలోనూ వికాసం అనేది సంభవిస్తుంది. దీన్నే వికాసం అవిచ్ఛిన్నమైన ప్రక్రియ అంటారు. ఇక్కడ నేను ఇందాక మీకు ఒక ఆప్షన్ ఇచ్చాను, వికాసం విచ్ఛిన్నంగా కొనసాగుతుంది అన్నాను. విచ్ఛిన్నంగా కొనసాగడం అంటే జనన పూర్వ దశలో వికాసం జరుగుతుంది, తర్వాత నవజాత శిశువులో వికాసం జరగదు, తర్వాత మరో దశలో వికాసం జరుగుతుంది, తర్వాత మరో దశలో జరగదు, తర్వాత మరో దశలో జరుగుతుంది. ఇలా వికాసము ఏదేని ఒక దశలో లేదా ఒకటి కంటే ఎక్కువ దశలలో జరగకుండా ఉండడంలో వికాసం విచ్ఛిన్నంగా కొనసాగడం అంటాం. కానీ వికాసం అన్ని దశలలోనూ జరుగుతుంది కదా.
సో కాబట్టి వికాసము అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ, వికాసము జీవితాంత ప్రక్రియ. వికాసం అన్నది జీవితాంత ప్రక్రియ. ఇది వూమ్ టు టూమ్ ఉంటుంది అంటారు అమెరికా దేశానికి చెందినటువంటి జాన్ డ్యూయి అనేటువంటి తత్వవేత్త. వికాసము వూమ్ టు టూమ్, తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడే, అంటే జైగోట్ తల్లి గర్భాశయంలో ఉంటుంది, అప్పుడే వికాసం అనేది ప్రారంభమై మానవుడు జన్మించి మరణించేంత వరకు వికాసం అనేది నిరంతరంగా జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ. సో వికాసము అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ, వికాసం నిరంతరమైనటువంటి ప్రక్రియ, వికాసము జీవితాంత ప్రక్రియ. వికాసము జీవితాంత ప్రక్రియ. ఇది ఎలా ఉంటుందంట? వూమ్ టు టూమ్ ఉంటుంది. గర్భాశయం నుండి సమాధి వరకు వికాసం అనేది నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ. సో ఇక్కడ మీకు ప్రశ్న సంధిస్తాను. ఎలిజబెత్ హర్లాగ్ ప్రతిపాదించినటువంటి ప్రతి మానవ వికాస దశలోనూ వికాసం అనేది సంభవిస్తుంది అని తెలియజేయ వికాస నియమం అంటాడు. ఏంటా వికాస నియమము? వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగటము, వికాసము నిరంతరమైనటువంటి ప్రక్రియ. సో మన జీవితకాలం అంతా కూడా కణాలు విభజన చెందడం ద్వారా కానీ, లేదా మనకు ఎదురయ్యేటువంటి రకరకాల అనుభవాల ద్వారా కానీ, ఇక్కడ మీరు వికాసంను పరిశీలించినట్లయితే వికాసంను మనం ఏ విధంగా పేర్కొంటాము? వికాసం దట్ ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం అంటాం. వికాసం దట్ ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనము. మన జీవితకాలం అంతా కూడా మనము ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. మరి విషయాన్ని నేర్చుకోవాలి అంటే, అభ్యసనం అనేది జరగాలి అంటే తప్పనిసరిగా ఏముండాలి? పరిపక్వత అనేది ఉండాలి. అభ్యసనానికి మూలాధారం పరిపక్వత. పరిపక్వత అనేది లేకుండా అభ్యసనం అనేది జరగదు. అభ్యసనాన్ని ఏది ప్రభావితం చేస్తుంది అంటే పరిపక్వత అనేది ప్రభావితం చేస్తుంది. ఒక పిల్లవాడిలో అభ్యసనం జరగడం లేదు అంటే కారణం ఏంటి? వాడిలో ఆ పరిపక్వత అనేది లేదు అని అర్థం. పరిపక్వత లేనట్లయితే పిల్లవాడిలో ఏమి జరగదు అంటే అభ్యసనం జరగదు. మరి పరిపక్వత లేనట్లయితే అభ్యసనం జరగదు. ఈ రెండింటి యొక్క లబ్ధమే వికాసం. కాబట్టి పరిపక్వత లేనటువంటి శిశువుల వికాసం కూడా సాధ్యం కాదు. సో కాబట్టి జీవితకాలం అంతా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం, తెలుసుకుంటూనే ఉంటాం. తెలుసుకోవాలి అంటే ఏముండాలి? వ్యక్తిలో పరిపక్వత ఉండాలి. ఈ రెండింటి యొక్క లబ్ధం ఏమవుతుంది? వికాసం అవుతుంది. సో కాబట్టి జీవితాంతము మానవుల్లో వికాసం అనేది సాధ్యమవుతూనే ఉంటుంది, సంభవిస్తూనే ఉంటుంది. సో వికాసం అనేది ఒక అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ, నిరంతరమైనటువంటి ప్రక్రియ. రైట్, ఇది ఈ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి వివరణ. ఇక్కడ మీకు కొన్ని అప్లికేషన్ ప్రశ్నలను సంధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని పరిశీలించినట్లయితే అబ్దుల్ కలాం గారిలో చిన్న వయస్సు నుండే మంచి ఆలోచనలు ఉండేవి అని ఒక వ్యక్తి చెబుతున్నాడు. అంటే చిన్న వయస్సులో ఉన్నటువంటి ఆలోచన అనేటువంటి సంజ్ఞానాత్మక వికాసం తాను మరణించేంత వరకు ఆ విధంగానే అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోయింది. అంటే వారిలో ఆ సంజ్ఞానాత్మక వికాసం అనేది వారు మరణించేంత వరకు కొనసాగుతూనే వచ్చింది. మరి అక్కడ ఏ నియమాన్ని మనం గమనించవచ్చు అంటే వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసము నిరంతరమైనటువంటి ప్రక్రియ. అర్థమవుతుందా? అబ్దుల్ కలాంలో చిన్ననాటి నుండే మంచి ఆలోచనలు ఉండేవి. అంటే చిన్ననాటి నుండి మరణించేంత వరకు ఆ ఆలోచనలు అనేవి సంజ్ఞానాత్మక వికాసం లేదా మానసిక వికాసానికి చెందినటువంటి అంశాలు. సో ఆ మానసిక వికాసం తన యొక్క జీవితాంతం కొనసాగింది. ఇంకా మీరు పరిశీలించినట్లయితే గాంధీజీ అనేటువంటి నాయకుడు తాను చనిపోయేంత వరకు అహింసను విడనాడలేదు అనేటువంటి వాక్యం కనిపిస్తుంది మనకు అక్కడ. చనిపోయేంత వరకు అహింసను విడనాడలేదు అంటే అహింస అనేది నైతిక వికాసానికి చెందినటువంటి అంశం. అంటే తనలో నైతిక వికాసము అనేది ఏ దశలో అయితే ఆ నైతిక వికాసం అతనిలో ప్రారంభమైందో తాను చనిపోయేంత వరకు ఆ వికాసం అనేది ఇలా అభివృద్ధి చెందుతూనే వెళ్ళింది. అంటే వికాసము అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ, వికాసము నిరంతరమైనటువంటి ప్రక్రియ. సో దీనిపైన ఇట్లాంటి అప్లికేషన్ ప్రశ్నలను సంధించడానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంకా మీరు గమనించినట్లయితే జన్మతః అంటే పుట్టుకతోనే అధిక బరువుతో జన్మించినటువంటి వ్యక్తి తాను చనిపోయేంత వరకు బరువు పెరుగుతూనే ఉన్నాడు అనేటువంటి ఒక వాక్యాన్ని గమనించారు మీరు. అధిక బరువుతో జన్మించినటువంటి వ్యక్తి చనిపోయేంత వరకు బరువు పెరుగుతూనే ఉన్నాడు అంటే వాడిలో శారీరక వికాసము అనేది వాడి జీవితంతో పాటు పెరుగుతూ పోయింది. ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు? వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసము నిరంతరమైన ప్రక్రియ, వికాసము జీవితాంత ప్రక్రియ, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ఇది ఒక వికాస నియమం. వికాస నియమాల్లో మరో వికాస నియమము వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, వికాసం క్రమానుగతమైనది. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ సీక్వెన్స్. వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఇప్పుడు వ్యక్తి
వ్యక్తుల యొక్క వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, కానీ వ్యక్తులందరిలోనూ వికాసం అనేది ఒకే క్రమాన్ని, ఒకే నమూనాను అవలంబిస్తుంది. ఇక్కడ మీరు ఈ చిత్రపటంలో గమనించండి. చిత్రపటంలో గమనించినట్లయితే జన్మించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే అతనిలో చలన వికాసం అనేది సంభవించాలి అంటే మొట్టమొదటగా జన్మించినటువంటి వ్యక్తి మొట్టమొదటగా ఏం చేస్తాడు? బోర్లా పడతాడు. జన్మించినటువంటి వ్యక్తి చలన వికాసంలో మొట్టమొదటి కృత్యం ఏంటి అంటే బోర్లా పడతాడు. తర్వాత తన యొక్క చలన వికాసంలో భాగంగా పొట్టతో ప్రాకడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ చిత్రపటంలో చూడండి, బోర్లా పడతాడు, తర్వాత పొట్టతో ప్రాకుతాడు, తర్వాత ఏం చేస్తాడు? ఈ మోకాళ్ళను అరచేతులను ఆధారంగా నడుస్తాడు. తర్వాత బుడిబుడి అడుగులు వేస్తాడు. తర్వాత నెమ్మదిగా నడుస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వేగంగా అంటే ఎక్కువ దూరంలో అడుగులు వేస్తూ నడుస్తాడు. ఇక్కడ చూడండి, గెంతుతాడు, చివరిగా వేగంగా పరిగెత్తుతాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, జన్మించినటువంటి శిశువు 12 నెలల వయస్సు వచ్చేసరికి అంటే 1 సంవత్సరం వయస్సు వచ్చే వరకు బుడిబుడి అడుగులు వేయాలి. 15 నెలల వయస్సులో స్వతంత్రంగా నడవగలగాలి. 12 నెలల్లో బుడిబుడి అడుగులు వేయాలి, 15 నెలల్లో స్వతంత్రంగా నడవాలి. మరి 15 నెలల్లో స్వతంత్రంగా నడవాలి అంటే నడవడానికి పూర్వం శిశువు మొట్టమొదటిగా బోర్లా పడాలి, తర్వాత ప్రాకుతాడు, పొట్టతో ప్రాకుతాడు, తర్వాత మోకాళ్ళు అరచేతులతో నడుస్తాడు, తర్వాత బుడిబుడి అడుగులు వేస్తాడు. అంటే శిశువులందరూ 15 నెలల వయస్సులోనే స్వతంత్రంగా నడవలేరు. కొద్దిమంది శిశువులు 15 నెలల వయస్సులో నడవచ్చు, కొద్దిమంది 18 నెలల వయస్సులో నడవచ్చు, కొద్దిమంది 24 నెలల వయస్సులో కూడా నడవవచ్చు. వారు ఏ వయస్సులో నడిచినా నడిచేటువంటి క్రమం మాత్రం ప్రతి వ్యక్తిలో ఒకే విధంగా ఉంటుంది. 12 నెలల వయస్సులో నడిచినటువంటి శిశువైనా, 24 నెలల వయసులో నడిచినటువంటి శిశువైనా మొట్టమొదటిగా ఏం చేయాలి? బోర్లా పడాలి, తర్వాత పొట్టతో ప్రాకాలి, తర్వాత మోకాళ్ళు అరిచేతులతో నడవాలి, తర్వాత బుడిబుడి అడుగులు వేయాలి, తర్వాత స్వతంత్రంగా నడవాలి. సో ఈ విధంగా వ్యక్తుల యొక్క వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, కానీ వికాస క్రమం అనేది ప్రతి వ్యక్తిలోనూ ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ వ్యక్తికైనా సరే మొట్టమొదటగా పాలదంతాలు అనేవి వస్తాయి, ఆ తర్వాతే శాశ్వత దంతాలు వస్తాయి. మనలో 32 దంతాలున్నా, 20 దంతాలున్నా, 40 దంతాలున్నా, ఎన్ని దంతాలు? 40 దంతాలు ఉండడం సాధ్యం కాదు. కానీ దంతాల సంఖ్య ఎంత ఉన్నా కానీ ఆ దంతాలు వచ్చేటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమం అందరిలోనూ ఒకే విధంగా ఉంటుంది. ఎవరికైనా మొట్టమొదటిగా పాలదంతాలు వస్తాయి, తర్వాతే శాశ్వత దంతాలు రావడం జరుగుతుంది. సో వికాసం అందరిలోనూ ఒక ఖచ్చితమైనటువంటి నమూనాను అవలంబిస్తుంది. ఇక్కడ దీని నుంచి మీకు అద్భుతమైన అప్లికేషన్ ప్రశ్నలు సంధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు పిల్లవాడికి ఒక ఉపాధ్యాయుడు టెన్సెస్ అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధించాడు. టెన్సెస్ అనే పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాతనే వాయిస్ అనే పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ మీరు ఏ వికాస నియమాన్ని గమనిస్తారు అని ప్రశ్న సంధిస్తాడు. ఏ వికాస నియమం కనిపిస్తుంది మనకు అక్కడ? వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబించటము. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే పిల్లల్లో మొట్టమొదటిగా మూర్త భావనలు ఏర్పడతాయి, ఆ తర్వాతే అమూర్త భావనలు ఏర్పడతాయి. ఏ వికాస నియమాన్ని గమనిస్తారు అంటే వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఎవరిలోనైనా సరే మొట్టమొదటిగా సరళ భావనలు ఏర్పడతాయి, ఆ తర్వాతే సంక్లిష్ట భావనలు ఏర్పడతాయి. ఏ వికాస నియమము? వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబించటము అంటే ఇక్కడ గమనించాలి, పిల్లవాడి యొక్క మానసిక వికాసము మొదటగా దీన్ని అవగాహన చేసుకోవడానికి దోహదపడుతుంది, ఆ తర్వాతే దీన్ని అవగాహన చేసుకునేటువంటి మానసిక సామర్థ్యం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు అంటే వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, ఒక గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఉన్నాడు. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు శాతాలను గురించి నేర్పించిన తర్వాత భారువడ్డీ చక్రవడ్డీ పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉన్నాడు. భారువడ్డీ చక్రవడ్డీ పాఠ్యాంశంలో బోధిస్తున్నాడు. ఇక్కడ మీరు ఏ వికాస నియమాన్ని గమనిస్తారు అంటే ఇది అప్లికేషన్ ప్రశ్న. శాతమును గురించినటువంటి అవగాహన పిల్లవాడికి ఉన్నప్పుడే ఈ భారువడ్డీ చక్రవడ్డీలను నేర్చుకోవడం సాధ్యమవుతుంది. సో కాబట్టి భారువడ్డీ చక్రవడ్డీ అనేటువంటి పాఠ్యాంశాలను బోధించడానికి పూర్వం పిల్లవాడికి ఏ పాఠ్యాంశాన్ని బోధించాలి? శాతాలను గురించి బోధించాలి. ఇక్కడ వాయిస్ను బోధించడానికి పూర్వం ఏ పాఠ్యాంశాన్ని బోధించాలి? టెన్సెస్ను బోధించాలి. టెన్సెస్లో పిల్లవాడికి అవగాహన అనేది ఉన్నప్పుడే వాయిస్ అనేటువంటి పాఠ్యాంశాన్ని సులభంగా నేర్చుకోవడం సాధ్యమవుతుంది.
సో ఇక్కడ ఏ వికాసనీయమని గమనించవచ్చు మనం అంటే వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఇక్కడ మీరు ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం పాఠశాలకు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మనకు టీచర్ ఏం నేర్పిస్తారు? వర్ణమాల నేర్పిస్తారు. ఈ వర్ణమాల నేర్పించిన తర్వాత మనం ఏం చేస్తాము? వర్ణమాలను నేర్చుకున్న తర్వాత పదాలు నేర్చుకోవడం జరుగుతుంది. పదాలను నేర్చుకున్న తర్వాత వాక్యాలను నేర్చుకోవడం జరుగుతుంది. వర్ణమాల, పదాలు, వాక్యాలు, దీనిలో ఇమిడి ఉన్నటువంటి వికాస నియమం ఈ కింది వాళ్ళు అంటాడు. వీటిని ఇదే క్రమంలో నేర్చుకోవాలి. ఇప్పుడు నాలో భాషా వికాసం ఏ స్థాయిలో ఉన్నా, మీలో భాషా వికాసం ఏ స్థాయిలో ఉన్నా, ఇంకొకరిలో భాషా వికాసం ఏ స్థాయిలో ఉన్నా, మనందరిలో భాషా వికాస క్రమం అనేది ఒకే నమూనాను అవలంబిస్తుంది. ఎవరైనా సరే మొట్టమొదటగా ముద్దు పలుకుల ద్వారానే మాట్లాడతారు. బబ్లింగ్ స్టేజ్ అంటాం దీన్ని. ఎంత భాషా వికాసం ఉన్నటువంటి వ్యక్తులైనా మొట్టమొదటిగా ముద్దు పలుకుల ద్వారానే మాట్లాడతారు. ఆ తర్వాత ప్రాగ్భాషా రూపాల ద్వారా మాట్లాడతారు. తర్వాత సరళ పదాలను ఉపయోగిస్తారు. తర్వాత సంక్లిష్ట పదాలను ఉపయోగిస్తారు. ఇది వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబించడము అంటే. ఇంకా మీరు గమనించినట్లయితే మీరు బిఎడ్ డిఎడ్ ట్రైనింగ్ చేస్తున్నంత కాలము మీరు తరచుగా విన్నటువంటి పదాలు LSRW అంటారు. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మరి ఈ LSRWలో ఇమిడి ఉన్నటువంటి వికాస నియమం ఏంటి? అది వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబించడము. వికాసము క్రమానుగతమైనది. ఇక్కడ మీరు గమనించారు, ఏ పిల్లవాడికైనా సరే మొట్టమొదటిగా పెన్ అనేది ఇచ్చినట్లయితే వాడు ఆ పెన్నుని ఇలా పట్టుకొని ఇలా రాస్తాడు. అంటే మొట్టమొదటిగా వృత్తాన్ని గీస్తాడు. వృత్తాన్ని గీసిన తర్వాతే ఆ శిశువు త్రిభుజంను గీస్తాడు. త్రిభుజంను గీసిన తర్వాతే పిల్లవాడు ఈ చతురస్రాలు, చతుర్భుజాలు మొదలైన వాటిని గీయడం జరుగుతుంది. దీంట్లో ఏ వికాస నియమాన్ని గమనిస్తావు అంటే వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అందుకని మీరు గణిత శాస్త్ర టెక్స్ట్ బుక్ యొక్క ఇండెక్స్ను పరిశీలించండి. ఇండెక్స్ను పరిశీలిస్తే మీకు ఏముంటుంది? మొట్టమొదటగా త్రిభుజాల గురించిన పాఠ్యాంశం ఉంటుంది. ఆ తర్వాత చతుర్భుజాలను గురించినటువంటి పాఠ్యాంశం ఉంటుంది. మరి అక్కడ మనం ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు? వికాసం క్రమానుగతమైనది. మొట్టమొదటిగా విద్యార్థులకు అంకెల భావనను పరిచయం చేస్తాం. ఆ తర్వాతే సంఖ్యా భావనను పరిచయం చేస్తాం. ఏ వికాస నియమం కలదు అంటే వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఇప్పుడు విద్యార్థులకు మొట్టమొదటిగా పోషణ అనే పాఠ్యాంశాన్ని బోధించాలి. ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని బోధించాలి. ఆ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని బోధించాలి. అంటే ట్రైనింగ్ చేసినటువంటి ఉపాధ్యాయుడి యొక్క బోధనా విధానం అనేది ఇలా ఉంటుంది. నువ్వు మొట్టమొదటిగానే పోషణ బోధించకుండా, జీర్ణ వ్యవస్థ బోధించకుండా పిల్లవాడికి రక్త ప్రసరణ వ్యవస్థ బోధించినట్లయితే అవగాహన కాదు. న్యూట్రియన్స్ను గురించి బోధించకుండా జీర్ణ వ్యవస్థ అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధించినట్లయితే పిల్లవాడికి అవగాహన కాదు. మరి ట్రైనింగ్ చేసినటువంటి ఉపాధ్యాయుడికి వికాస నియమాలను గురించిన అవగాహన ఉంటుంది కాబట్టి ఎలా బోధించాలి? మొదటగా పోషణ గురించి బోధించాలి. ఇది బోధించిన తర్వాత దీనిపైన ఉన్నటువంటి అవగాహనతో పిల్లవాడు జీర్ణ వ్యవస్థను సులభంగా నేర్చుకుంటాడు. జీర్ణ వ్యవస్థ అవగాహన అయినట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ సులభంగా అవగాహన కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబించడము. వికాసం క్రమానుగతమైనది. ఇట్లాంటి అప్లికేషన్ ప్రశ్నలను సంధిస్తాడు. తర్వాత మరో నియమము వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేటువంటి ఈ నియమము రెండు ఉపనియమాలను కలిగి ఉంటుంది. అందులో ఒక నియమము శిరః పాదాభిముఖ నియమం. సెఫలోకార్డల్ సీక్వెన్స్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. పేరులోనే కనిపిస్తుంది. శిరః అనగా శిరస్సు అంటే తలభాగం. పాదము అనగా పాదాలు. ఎస్, మనకు పేరులోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఏ వ్యక్తిలోనైనా సరే మొట్టమొదటగా వికాసం అనేది తలభాగంలో ప్రారంభమవుతుంది. మీరు ఇక్కడ ఈ చిత్రపటంలో క్లియర్గా పరిశీలించవచ్చు. వికాసం మొట్టమొదటిగా తలభాగంలో ప్రారంభమవుతుంది. అంటే జన్మించినటువంటి శిశువు ఊయలలో పడుకొని ఉన్నప్పుడు మొట్టమొదటగా తన తలలో వికాసం అనేది ప్రారంభమైనటువంటి కారణంగా తలను అటు ఇటు తిప్పుతూ పరిశీలిస్తాడు. తర్వాత ఈ మెడ కండరాలపైన అతడికి నియంత్రణ అనేది వస్తుంది. అంటే వికాసం అనేది ఇక్కడికి వస్తుంది, తల నుండి మెడలోనికి వస్తుంది. అప్పుడు ఇలా మెడ సహాయంతో తలను నిలిపి ఇలా చూడడం సాధ్యమవుతుంది. తర్వాత ఈ భుజ కండరాలకు నుండి ఈ భాగంలో ఈ ఉదర భాగము, పృష్ఠ భాగం అంతా వికాసం అనేది ఇక్కడ నుండి ఇటువైపుగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ నడుము భాగంలో వికాసం అనేది ప్రారంభమైనప్పుడు శిశువులు ఇలా నడుమును నిలిపి కూర్చోవడం అనేది సాధ్యమవుతుంది. తర్వాత ఇక్కడ నుండి వికాసం అనేది కాళ్ళలోనికి వస్తుంది. అప్పుడు కాళ్ళను నిలిపి నిలబడడం అనేది సాధ్యమవుతుంది.
సో ఇలా వికాసం అనేది తల భాగంలో ప్రారంభమై ఈ దేహం గుండా ప్రయాణిస్తూ పాదాల వైపుగా సాగుతుంది. సో దీన్నే శిరః పాదాభిముఖ నియమము అంటారు. ఇక్కడ మీకు ప్రశ్న సంధిస్తాడు. పుట్టినటువంటి శిశువు తలను నిలపలేనటువంటి స్థితి నుండి, పుట్టినటువంటి శిశువు తలను నిలిపేటువంటి సామర్థ్యం ఉందో, అందుకనే ఈ హెడ్ కింద ఒక చెయ్యిని ఈ విధంగా పెట్టి శిశువును పట్టుకోవాలి, ఆధారం ఇవ్వాలి వాడి యొక్క తలకి. పుట్టినప్పుడు తలను నిలపలేనటువంటి శిశువు కొద్ది వయస్సు వచ్చిన తర్వాత తలను నిలిపి చూడడంలో గల వికాస నియమం అంటాడు. అంటే వికాసం ఎక్కడ ప్రారంభమవుతుంది? మొట్టమొదటిగా తల భాగంలో ప్రారంభమవుతుంది. పుట్టినటువంటి శిశువు పడుకునేటువంటి స్థితి నుండి, అంటే వాడు పడుకునే ఉంటాడు, ఇప్పుడు లేచి కూర్చుంటున్నాడు అంటే దానికి కారణమయ్యేటువంటి వికాస నియమం ఏంటి అంటే శిరస్సులో ప్రారంభమైనటువంటి వికాసము ఈ భాగం వైపుకు ప్రయాణించినది. ఇప్పుడు లేచి నిలబడుతున్నాడు అని అంటే శిరస్సులో ప్రారంభమైనటువంటి వికాసం పాదాల వైపుగా సాగినది. దీన్ని శిరః పాదాభిముఖ నియమము అంటాం. ఇక్కడ ప్రశ్న సంధిస్తాడు మీకు, శిరః పాదాభిముఖ నియమానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించము, సరికాని దాన్ని గుర్తించము అంటాడు. ఇక్కడ మీకు ఆప్షన్స్ చాలా లాజికల్గా ఇస్తాడు. వికాసం పాదాల నుండి ప్రారంభమై తలవైపుగా సాగుతుంది అంటాడు, లేదా దేహం మధ్య భాగంలో ప్రారంభమై శిరస్సు వైపుగా సాగుతుంది అంటాడు, లేదా దేహం మధ్య భాగం నుండి ప్రారంభమై పాదాల వైపుగా సాగుతుంది అంటాడు, శిరస్సు నుండి ప్రారంభమై పాదాల వైపుగా సాగుతుంది అంటాడు. మనకు ఇక్కడ శిరః పాదాభిముఖ అంటే శిరః భాగం నుండి పాదాల వైపుగా సాగుతుంది. ఇది ఒక నియమం. వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేటువంటి నియమంలో మరో ఉపనియమము సమీప దూరస్థ నియమం, లేదా దీన్నే కేంద్ర ఉపరిసర ధోరణి అంటాం. ప్రాక్సిమోడెస్టల్ సీక్వెన్స్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. ప్రాక్సిమోడెస్టల్ సీక్వెన్స్ అనగా ఇక్కడ మీరు ఈ చిత్రపటాన్ని గమనించండి. వికాసము దేహ మధ్య భాగంలో ప్రారంభమై దేహం యొక్క పార్శ్వ భాగాల వైపుగా విస్తరించడంను సమీప దూరస్థ నియమంగా పేర్కొంటాం. దేహం మధ్య భాగంలో ప్రారంభమైనటువంటి వికాసం దేహం యొక్క పార్శ్వ భాగాల వైపు విస్తరిస్తుంది. అనగా శిశువులకు మొట్టమొదటిగా పెద్ద కండరాలపైన నియంత్రణ వస్తుంది, ఆ తర్వాత చిన్న కండరాలపైన నియంత్రణ అనేది వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే శిశువు మొట్టమొదటిగా ఒక పెన్నును పట్టుకోవడానికి వాడి భుజ కండరాలను సైతం ఉపయోగిస్తాడు. ఇలా పట్టుకుంటాడు పెన్నును. కొద్ది వయస్సు వచ్చిన తర్వాత పెన్నును పట్టుకోవడానికి పూర్తి అరచేతిని ఉపయోగిస్తాడు. అంటే చేతిలో ఉన్నటువంటి కండరాలను కూడా పెన్నును పట్టుకోవడానికి ఉపయోగిస్తాడు. ఇంకా పిల్లవాడికి వయస్సు అనేది వచ్చినట్లయితే పెన్నును పట్టుకోవడానికి కేవలము చేతి వేళ్ళను మాత్రం ఉపయోగిస్తాడు. అంటే చేతి వేళ్ళలో ఉన్నటువంటి కండరాలను మాత్రమే ఉపయోగిస్తాడు. సో ఇలా ఇక్కడ ప్రారంభమైనటువంటి పెద్ద కండరాలలో ప్రారంభమైనటువంటి వికాసము చిన్న కండరాల వైపుగా సాగడంను సమీప దూరస్థ నియమము అంటాం. ఇక్కడ మీరు పరిశీలించండి. శిశువు మొట్టమొదటిగా పెన్నును పట్టుకోవడానికి పూర్తి అరచేతిని ఉపయోగిస్తాడు, తర్వాత చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఒక కర్రను పట్టుకోవాలి. మనం కర్రను పట్టుకోవాలి అంటే ప్రారంభంలో పూర్తి అరచేతిని ఉపయోగిస్తాం, తర్వాత చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగిస్తాం. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇంకా ఏం చేస్తాము? చేతి వేళ్ళతో మన పెన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా తిప్పుతూ ఉంటాం. సో ఆ విధంగా పెద్ద కండరాలలో ప్రారంభమైనటువంటి వికాసము చిన్న కండరాల వైపుగా సాగుతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే యోగా చేసేటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి. మనం ఈ విధంగా భూమిపైన నేలపైన నిలబడాలి అంటే 2 కాళ్ళ సహాయంతో ఇలా నిలబడగలం. ఇక వికాసం అనేది మనలో బాగా జరిగినట్లయితే తర్వాత కాలివేళ్లపై కూడా నిలబడగలుగుతాం. ఇవి అప్లికేషన్స్. ఇట్లాంటి అప్లికేషన్స్ను పైన మనకు పరీక్షలో ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక నియమం. తర్వాత మరో నియమము వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నప్పటికీ వికాస క్రమం అందరిలో ఒకే విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కొద్దిమంది శిశువులు 12 నెలల వయసులో నడిస్తే, కొద్దిమంది శిశువులు 15 నెలల వయసులో నడవడం ప్రారంభించారు, కొద్దిమంది 18 నెలల వయసులో నడవడం ప్రారంభించారు. ఏ వికాస నియమం గలదు అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. మీరు క్లాస్ రూమ్ను పరిశీలించండి. క్లాస్ రూమ్ను పరిశీలించినట్లయితే బోర్డు ఎదురుగా విద్యార్థులను వారి యొక్క ఎత్తులను బట్టి వరుస క్రమంలో కూర్చోబెడతారు. మరి అక్కడ మనం ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా 5వ తరగతి విద్యార్థులే, కానీ కొందరు చాలా ఎత్తుగా ఉన్నారు, కొందరు విద్యార్థులు మధ్యస్థంగా ఉన్నారు, కొందరు విద్యార్థులు పొట్టిగా ఉన్నారు. అంటే వారి యొక్క శారీరక వికాసంలో వైయక్తిక భేదాలు కలవు. తర్వాత మీరు గమనించినట్లయితే తరగతి గదిలో కొద్దిమంది విద్యార్థులు ప్రతిభావంతులుగా ఉన్నారు, మరికొద్దిమంది సుపీరియర్స్గా ఉన్నారు, మరికొద్దిమంది వెరీ సుపీరియర్స్గా ఉన్నారు, మరికొద్దిమంది డల్లర్స్గా ఉన్నారు. ఏ వికాస నియమం కనిపిస్తుంది మనకు? వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. కొద్దిమంది విద్యార్థులకు పాఠ్యాంశాన్ని ఒకసారి బోధించగానే అర్థమవుతుంది, కొద్దిమంది విద్యార్థులకు 2 సార్లు బోధిస్తే అర్థమవుతుంది, మరికొద్దిమంది విద్యార్థులకు 3 సార్లు బోధిస్తే అర్థమవుతుంది. ఏ వికాస నియమము? వికాసంలో
వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ యూనిక్ అనేటువంటి ఒక సామెత ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ యూనిక్. మరి దాంట్లో మనం ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. రైట్, ఇట్లాంటి అంశాలపైన మనకు ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వికాసంలో వైయక్తిక భేదాలు ఉండటము అంటే. ఇక్కడ మీకు అప్లికేషన్లో ప్రశ్నలు ఈ విధంగా సంధించడం జరుగుతుంది. ఒక ఉపాధ్యాయుడు తాను బోధించినటువంటి పాఠ్యాంశమును ఆ పాఠశాలలో ఉన్నటువంటి సగటు కంటే తక్కువ ప్రజ్ఞను కలిగి ఉన్న విద్యార్థులు సైతం అవగాహన చేసుకోవడానికి అదే పాఠ్యాంశంను 3 సార్లు తిరిగి బోధించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అవలంబిస్తున్నట్లు నీవు భావిస్తావు అని ప్రశ్న సంధిస్తాడు. ఏ వికాస నియమాన్ని అవలంబిస్తున్నాడు ఉపాధ్యాయుడు? విద్యార్థుల వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే విద్యార్థుల వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని పాఠ్యాంశాన్ని బోధించాలి. సో ఇది ఈ వికాస నియమం. నెక్స్ట్, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు లేదా వికాసాన్ని అంచనా వేయవచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడికేటబుల్ అంటే శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగాన్ని ఆధారంగా భవిష్యత్తులో ఆ శిశువు యొక్క వికాసాన్ని ఊహించడంను, అంచనా వేయడంను వికాసాన్ని ప్రాగుప్తీకరించడం అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 సంవత్సరాల పిల్లవాడి యొక్క ఎత్తును ఆధారంగా 18 సంవత్సరాల వయస్సులో ఆ పిల్లవాడి యొక్క ఎత్తును ఊహించటమును వికాసంను ప్రాగుప్తీకరించడము, వికాసంను అంచనా వేయడంగా పేర్కొంటాం. ప్రస్తుత వికాసాన్ని ఆధారంగా భవిష్యత్తులో వికాసాన్ని ఊహించడం. ఇటు చూడాలి చాలా జాగ్రత్తగా. నిరంతరము గణిత సమస్యలను సాధించడంలో నిమగ్నమవుతున్నటువంటి విద్యార్థి పెద్దవాడైన తర్వాత రామానుజన్ మాదిరిగా గణిత శాస్త్రవేత్త కాగలడు అని పాఠశాల ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఇక్కడ ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు అంటే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. మీరందరూ కూడా టెట్ పరీక్షకు సన్నద్ధమవుతూ ఉన్నారు. టెట్ పరీక్షలో మీ యొక్క ప్రిపరేషన్ను చూసి మీ యొక్క పేరెంట్స్ ఓయమ్మో మా పిల్లవాడు మా పిల్ల టెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించే విధముగా ఉంది అంటున్నారు. వికాసాన్ని అంచనా వేయటం, వికాసాన్ని ప్రాగుప్తీకరించడం. సో ఇది వికాసాన్ని ప్రాగుప్తీకరించడం, వికాసాన్ని అంచనా వేయటం. వికాసము ఒక పరస్పర చర్య. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్. ఎస్, వికాసం పైన అనువంశికత ప్రభావం అనేది ఉంటుంది, పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తి జన్మతః కొన్ని సామర్థ్యాలను కలిగి ఉండి జన్మిస్తాడు. వ్యక్తికి జన్మతః సంక్రమించినటువంటి సామర్థ్యాలకు తగినటువంటి పరిసరాలతో వ్యక్తి ప్రతిచర్యలను జరపాలి, లేదా తనకు జన్మతః సంక్రమించినటువంటి సామర్థ్యాలకు తగినటువంటి శిక్షణను వ్యక్తి పొందినప్పుడే ఆ సామర్థ్యాలు వికసించడం సాధ్యమవుతుంది. జన్మతః సంక్రమించినటువంటి సామర్థ్యాలకు తగిన పరిసరాలతో ప్రతిచర్యలను జరిపినప్పుడు ఆ సామర్థ్యం వికసిస్తుంది. జన్మతః సంక్రమించినటువంటి సామర్థ్యానికి తగినటువంటి శిక్షణను పొందినప్పుడు ఆ సామర్థ్యం అనేది వికసిస్తుంది. సో కాబట్టి వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత పాత్ర అనేది ఉంటుంది, పరిసరాల యొక్క పాత్ర అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రశ్నలను సంధించడానికి అవకాశం ఉంటుంది. ఒక బాలిక తన యొక్క తల్లి నుండి గాత్రాన్ని వారసత్వంగా పొంది శిక్షణ ద్వారా దానిని మెరుగుపరుచుకొని మంచి గాయనిగా పేరు ప్రతిష్టలను సాధించడంలో గల వికాస నియమము ఈ క్రింది వానిలో అంటారు. మరి గాత్రాన్ని వారసత్వంగా పొందింది అంటే ఇక్కడ అనువంశికత పాత్ర కనిపిస్తుంది. శిక్షణ ఎక్కడ పొందాలి? పరిసరాల్లో పొందాలి. మెరుగుపరుచుకొని ఆ వికాసమును, ఆ సామర్థ్యాన్ని వికసింపజేసుకోవడం జరిగింది. ఏ వికాస నియమం అంటే వికాసం ఒక పరస్పర చర్య. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్. ఇక్కడ మనం గమనించినట్లయితే పాఠశాల పరిసరాలు ఏవైతే ఉంటాయో పాఠశాల పరిసరాలను ఆకర్షణీయమైనటువంటి రంగులతో పాఠశాల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అలా ఏర్పాటు చేయడంలో ఇమిడి ఉన్నటువంటి నియమం ఏంటి అని ప్రశ్న సంధించినట్లయితే ప్రతి వ్యక్తిలోనూ అభ్యసన సామర్థ్యం అనేది అంతర్గతంగా ఉంటుంది. ఈ సామర్థ్యం వికసించాలి అంటే ఆ సామర్థ్యానికి తగినటువంటి పరిసరంతో ప్రతిచర్యలను జరపాలి. జరిపినప్పుడే ఆ సామర్థ్యం అనేది వికసిస్తుంది. దాన్నే వికాసం ఒక పరస్పర చర్యగా పేర్కొంటాం. రైట్, ఇది వికాసం ఒక పరస్పర చర్య. తర్వాత వికాసం సంచితమైనది. వికాసం సర్వశక్తుల సమ్మేళనం. ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేషన్. వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ప్రతి వికాసము గత అనుభవాల ఫలితం. గతంలో కూడబెట్టినటువంటి అనుభవాల ద్వారా ఏదేని ఒక వికాసము ప్రస్తుతం సంభవించినట్లయితే దాని వికాసం సంచితమైనది లేదా సర్వశక్తుల సమ్మేళనంగా పేర్కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్,
శిశువు మొట్టమొదటిసారిగా ఆ ఆ అమ్మ అని పలికాడు. శిశువు మొట్టమొదటగా పలికినటువంటి పదము మనకు ఇప్పుడే పలికినట్టుగా అనిపిస్తుంది, కానీ శిశువు ఆ విధంగా పలకడానికి కావలసినటువంటి చర్యలు ఆ శిశువులో అంతర్గతంగా కొద్ది నెలల నుండి జరుగుతూనే ఉంటాయి. ఇలా అంతర్గతంగా కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి మానసిక చర్యల ద్వారా ఒక వికాసం అనేది హఠాత్తుగా ఉన్నట్టుండి వ్యక్తపరచబడినట్లయితే దాన్ని వికాసం సంచితమైనది లేదా వికాసం సర్వశక్తుల సమ్మేళనము అంటారు. మరియు శిశువులో సంభవించేటువంటి ఏ వికాసమైనా కానీ గత అనుభవాల యొక్క ఫలితమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనిపైన అప్లికేషన్ ప్రశ్న సంధిస్తాడు. ఇప్పుడు టెన్సెస్ను నేర్చుకున్న తర్వాత వాయిస్ నేర్చుకోవటం, టెన్సెస్ నేర్చుకున్న తర్వాత వాయిస్ నేర్చుకోవటం. ఇక్కడ ఏ వికాస నియమాన్ని మనం పరిశీలించవచ్చు అని అంటే వికాసం క్రమానుగతమైనది. ఇది వికాసం క్రమానుగతమైనది. గమనించాలి, ఇక్కడ టెన్సెస్ నేర్చుకున్న తర్వాత వాయిస్ నేర్చుకోవడం వికాసం క్రమానుగతమైనది. ఇక్కడ చూడాలి, శాతములు అనే పాఠ్యాంశమును నేర్చుకున్న తర్వాత బారువడ్డీ చక్రవడ్డీలను నేర్చుకోవటం, ఇది వికాసం క్రమానుగతమైనది. మరి సంచితమైనది అంటే ఏమిటి అంటే చూడాలి, టెన్సెస్ను ఆధారంగా వాయిస్ను నేర్చుకున్నటను వివరించేటువంటి వికాస నియమము వికాసము సంచితమైనది. ఆధారంగా అంటే ఈ అనుభవంను ఆధారంగా ఈ వికాసమును సాధించటము. వ్యక్తులు సాధించేటువంటి ఏ వికాసమైనా సరే అది గతంలో కూడబెట్టినటువంటి అనుభవాల ఫలితమే. క్లియర్? ఇక్కడ ఆధారంగా అని వచ్చినట్లయితే అది ఏమవుతుంది? వికాసము సంచితమైనది అంటాం. ఇప్పుడు అలా కాకుండా వాయిస్ను నేర్చుకోవడానికి పూర్వము టెన్సెస్ నేర్చుకున్నటను వివరించేటువంటి నియమం అన్నాడు అనుకోండి, అది క్రమానుగతమైనది అవుతుంది. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ శాతాలు తర్వాత వడ్డీ లెక్కలు నేర్చుకున్నాడు, వికాసం క్రమానుగతమైనది. శాతాలను ఆధారంగా వడ్డీ లెక్కలు నేర్చుకున్నాడు, వికాసం సంచితమైనది. వడ్డీ లెక్కలను నేర్చుకోవడానికి పూర్వము శాతాలు అనే పాఠ్యాంశం నేర్చుకున్నాడు, వికాసం క్రమానుగతమైనది. క్లియర్? వెరీ గుడ్. ఇక్కడ చూడాలి, శిశువు మొదటగా వృత్తము గీయడం నేర్చుకున్నాడు, తర్వాత త్రిభుజంను గీయడం నేర్చుకున్నాడు, వికాసం క్రమానుగతమైనది. వృత్తమును ఆధారంగా త్రిభుజం గీయడం నేర్చుకున్నాడు, వికాసం సంచితమైనది. త్రిభుజమును గీయుటకు పూర్వము వృత్తమును గీశాడు, వికాసం క్రమానుగతమైనది. క్లియర్? వెరీ గుడ్. ఇప్పుడు పిల్లవాడు 5x2 అను సమస్యను తాను అంతకు పూర్వం నేర్చుకున్నటువంటి గుణకారమును ఆధారంగా ఈ సమస్యను సాధించాడు. మరి గుణకారమును ఆధారంగా ఈ సమస్యను సాధిస్తే ఇది వికాసం సంచితమైనది అవుతుంది. క్లియర్? శిశువు గుణకారమును నేర్చుకున్నటకు పూర్వము మైనస్ను నేర్చుకున్నటకు పూర్వం ప్లస్ నేర్చుకున్నాడు, ఇది వికాసం క్రమానుగతమైనది. సో ఇది సంచితమైనది, క్రమానుగతమైనది. ఈ రెండింటి మధ్య ఈ చిన్నపాటి భేదం ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు ఒక మార్కు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం ఏకీకృత మొత్తం, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఇక్కడ గమనించినట్లయితే శారీరక వికాసము అనేది సరిగా లేనట్లయితే అలాంటి వ్యక్తుల యొక్క మానసిక వికాసం కూడా సరిగా ఉంటుంది. మానసిక వికాసం సరిగా లేనటువంటి వ్యక్తుల్లో అంటే బుద్ధి అనేది లేదు, వారిలో ప్రజ్ఞ అనేది లేదు, వారిలో వివేచన లేదు, విచక్షణ జ్ఞానము అనేది లేదు. సో కాబట్టి మంచి చెడులను గ్రహించేటువంటి సామర్థ్యం ఉండదు. సో వీరిలో నైతిక వికాసం కూడా ఉండదు. మరి నైతిక వికాసం అనేది లేకుండా ఉన్నట్లయితే అంటే మంచి ఏందో చెడేందో గ్రహించేటువంటి సామర్థ్యం లేదు, న్యాయం ఏదో అన్యాయం ఏదో గ్రహించే సామర్థ్యం లేదు. మరి ఇలా లేకుండా ఉన్నట్లయితే వీటితో ఎవరు స్నేహం చేయరు, కాబట్టి వీరు సాంఘిక వికాసంలో కూడా వెనకబడి ఉంటారు. అంటే సాంఘిక వికాసం కూడా లోపిస్తుంది. మరి వీడికి స్నేహితులు అనేవారు లేరు, బంధువులు అనేవారు లేరు, కాబట్టి వాటిలో ప్రేమ, అనురాగము, ఆప్యాయత, జాలి, దయ, కరుణ మొదలైనటువంటి ఉద్వేగాలు అలాంటివి ఉండవు. కాబట్టి వీడు ఉద్వేగ వికాసంలో కూడా వెనకబడి ఉంటాడు. సో ఇలా వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. అంటే వ్యక్తి యొక్క మానసిక వికాసం అతడి యొక్క నైతిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది, అతడి యొక్క నైతిక వికాసం అతడి సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది, సాంఘిక వికాసము ఉద్వేగ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. రైట్? అది దీని వికాసాలు వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగడం. సో ఇది ఒక వికాస నియమం. తర్వాత మరో నియమము, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు.
ఎస్ గమనించాలి. డెవలప్మెంట్ అక్కర్స్ ఎట్ డిఫరెంట్ రేట్స్ ఫర్ డిఫరెంట్ స్టేజెస్. ఇక్కడ మీకు వికాస నియమాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించము అంటాడు. ఆప్షన్స్ ఏమిస్తాడు? ఒక ఆప్షను వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగుతుంది అంటాడు. అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. ఇప్పుడు కౌమార దశలో ఉండేటువంటి ప్రజ్ఞా వికాసము మరే దశలో ఉండదు. శైశవ దశలో సంభవించినంత మానసిక వికాసం, శైశవ దశలో సంభవించినంత మానసిక వికాసం మానవ జీవిత కాలంలో మరే వికాస దశలో సంభవించదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు డిఎస్సికి సన్నద్ధమవుతున్నారు, మీకు 35 సంవత్సరాల వయస్సు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 సంవత్సరాల వయస్సులో బీఎడ్ పూర్తి చేశారు. 20 సంవత్సరాల వయస్సులో బీఎడ్ను పూర్తి చేశారు. ఇప్పుడు 35 సంవత్సరాల వయస్సు ఉంది మీకు. మీరు ఇప్పుడు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. 35 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి మీరు మీ స్నేహితురాలితో ఏమని చెబుతున్నారు అంటే, నేను బీఎడ్ చేసినప్పుడు ఉన్నటువంటి స్మృతి సామర్థ్యం ఇప్పుడు నా వద్ద లేదు, బీఎడ్ చేసినప్పుడు చదివినంత ఎక్కువ సమయం ఇప్పుడు చదవలేకపోతున్నాను, బీఎడ్ చేసినప్పుడు నేను కనబరిచినటువంటి ఏకాగ్రతను ఇప్పుడు కనబరచలేకపోతున్నాను అని చెబుతున్నారు. ఆ చెప్పడంలో మనం ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు అంటే, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. అప్పుడు మీలో మానసిక వికాసం గరిష్టంగా ఉంది, ఇప్పుడు మీలో మానసిక వికాసం అనేది వికాస రేటు అనేది తగ్గినది. సో ఇది అప్లికేషన్, ఇట్లాంటి అప్లికేషన్ ప్రశ్నలను సంధిస్తాడు, సమాధానం చేయాలి. ఇది ఈ వికాస నియమం. వికాస నియమాల్లో మరో నియమము వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, లేదా సులభ అంశాల నుండి జటిల అంశాల వైపుగా సాగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్. సో వికాసం అనేది ఎవరిలోనైనా సరే సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, సులభ అంశాల నుండి జటిల అంశాల వైపుగానే సాగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా మనం పరిశీలించినట్లయితే, శిశువు తన తల్లి యొక్క తమ్ముడు లేదా అన్నను మామ అని పిలుస్తాడు. మామ అని పిలుస్తాడు. తర్వాత మామ వయస్సును కలిగి ఉన్నటువంటి ఏ వ్యక్తిని చూసినా లేదా ఏ పురుషుడిని చూసినా మామ అని పిలుస్తాడు. కొద్ది రోజులకు తన యొక్క మామను మాత్రమే మామ అని పిలుస్తూ ఇతరులను మామ అని పిలవడంను మానుకుంటాడు. ఇక్కడ ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు అంటే, వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపుగా సాగుతుంది. ఇది ఈ వికాస నియమం. ఇక మీరు గమనించినట్లయితే బాల్యంలో శిశువు ముఖ్యంగా పూర్వ బాల్య దశలో ఉండేటువంటి శిశువు ఏడుపు అనేటువంటి ఉద్వేగాన్ని వ్యక్తం చేయాలి అంటే తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కదిలిస్తాడు. అంటే పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి శిశువు ఏడవాలి అంటే మామూలుగా ఏడవడు కదా, కింద పడి అటు ఇటు దొర్లుతూ కాళ్ళు చేతులను తన్నుకుంటూ మరీ ఏడుస్తాడు. అదే శిశువు కౌమారంలోనికి వయోజన దశలోనికి వచ్చిన తర్వాత ఏడుపు అనే ఉద్వేగాన్ని కేవలం కళ్ళకు మాత్రమే పరిమితం చేస్తాడు. సో వికాసము సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపుగా సాగుతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే నవజాత శిశువు ఎలాంటి ఉద్దీపనకైనా ఒకే ఒక ఉద్వేగాన్ని వ్యక్తం చేస్తాడు, అది ఉత్తేజం అనేటువంటి ఉద్వేగం. వయస్సు పెరిగే కొలది ఒక్కో ఉద్దీపనకు ఒక్కో ఉద్వేగాన్ని వ్యక్తం చేస్తాడు, అది వికాసం సాధారణ దశ నుండి నిర్దిష్ట దశగా సాగడం. ఇంకా మీరు గమనించినట్లయితే శిశువుకి కుక్కను చూసినటువంటి అనుభవం ఉంది. తర్వాత ఇప్పుడు శిశువు గాడిదను చూస్తున్నాడు. గాడిదను చూసినటువంటి శిశువు గాడిదను కూడా కుక్కగానే భావిస్తూ ఉన్నాడు. కొద్ది వయస్సు వచ్చిన తర్వాత కుక్కను కుక్కగా భావిస్తాడు, గాడిదను గాడిదగా భావిస్తాడు. సో ఇది వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగటము, సులభ అంశాల నుండి జటిల అంశాల వైపుగా సాగటము. వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు అనేటువంటి అంశం పైన టెట్ పరీక్షలో తప్పనిసరిగా ప్రశ్న అనేది ఉంటుంది.